అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ఓ సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోవడానికి రెడీ అవుతోంది. భారత్ను ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్లో తయారు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలోనే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే సగం ఐఫోన్స్ ను భారత్లోనే తయారు చేస్తామని టిమ్ కుక్ తాజాగా ప్రకటించారు. ఎందుకంటే చైనాతో పోలిస్తే భారత్ పై అమెరికా తక్కువ సుంకాలు విధించిందని తెలిపారు. అలాగే యాపిల్ ఇతర ఉత్పత్తులను వియత్నాంలో తయారు చేయనున్నట్లుగా వెల్లడించారు. అయినప్పటికీ కూడా తమ కంపెనీ ఇప్పటికీ చైనాలోనే ఎక్కువ యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోందని స్పష్టం చేశారు. అమెరికాలో భారీ సంఖ్యలో విక్రయించనున్నటువంటి ఐఫోన్లకు భారత్ కీలక తయారీ కేంద్రం అవుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అమెరికా సుంకాలపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందో తెలియదని అన్నారు. దీంతో సుంకాల ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నామని స్పష్టం చేశారు. యాపిల్ త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమెరికా, చైనా భారీ స్థాయిలో పరస్పర సుంకాలు విధించుకోవడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం షురు అయింది. ఈ క్రమంలోనే టారిఫ్స్ నుంచి తప్పించుకునేందుకు దిగ్గజ సంస్థ యాపిల్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. దీనిలో భాగంగానే అమెరికా మార్కెట్లో విక్రయించే ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని భారత్కి తరలించాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఐఫోన్ల తయారీ కేంద్రంగా చైనా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ల తయారీ మొత్తాన్ని కూడా భారత్కు మార్చినా ధరల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఓ జాతీయ మీడియా అయితే కథనంలో పేర్కొంది. చైనాలో ఐఫోన్ తయారీకి $938, భారత్లో $1008 ఖర్చవుతుంది. అమెరికాలో ఐఫోన్లను తయారు చేయాలని భావిస్తే ఇంతకంటే అదనంగా 30% ఖర్చవుతుంది. అందుకే చైనాతో పోలిస్తే భారత్లో ఐఫోన్లను తయారు చేస్తే 2% మాత్రమే అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది అమెరికాలో ఖర్చయ్యే దానితో పోలిస్తే చాలా తక్కువ అని పేర్కొంది. చైనా, అమెరికా మధ్య టారిఫ్ వార్ నేపథ్యంలో 2026 నాటికి అమెరికాలో విక్రయించే అన్ని ఐఫోన్స్ ను భారత్లోనే తయారు చేయాలని ఐఫోన్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇక ప్రస్తుత ఏడాది మొదటి త్రైమాసికంలో ఐఫోన్ విక్రయాలు బాగా పెరిగిపోయాయి. దీంతో యాపిల్ $95.4 బిలియన్ ఆదాయాన్ని పొందింది. గత ఏడాది కూడా ఇదే త్రైమాసికానికి గాను $90.75 బిలియన్ ఆదాయాన్ని నమోదు చేసింది. ఐఫోన్ విక్రయాల ద్వారా $46.84 బిలియన్ ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 2న భారత్, చైనాతో సహా 100 దేశాలకు పైగా ట్రంప్ సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అనేక దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ 9న ఈ సుంకాలపై 90 రోజులు విరామం ప్రకటించారు. ఈ జాబితాలో చైనా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై అమెరికా 145% సుంకాలను విధించగా చైనా అమెరికా వస్తువులపై 125% టారిఫ్లను విధిస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ల తయారీ కేంద్రంగా భారత్ను ఎంచుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం.